तेलंगाना के भोंगीर से कांग्रेस रुकने पार्लियामेंट चामला किरण कुमार रेड्डी ने मुतालबा किया है कि पार्लियामेंट को जमहूरी अंदाज में चलाया जाए और नीट पेपर लीक मामले पर तफसीली बहस कराई जाए। उन्होंने मरकजी वजीर धर्मेंद्र प्रधान के इस्तीफे का भी मुतालबा किया। रुकने पार्लियामेंट ने तलबा पर मुबैना लाठी चार्ज की तहकीकात और मरकजी वजीर दाखिला अमित शाह से पार्लियामेंट में वजाहत देने का मुतालबा किया। उनका कहना था कि अगर राहुल गांधी की जानिब से पेश किए गए मुतालबात पूरे किए जाएं तो कांग्रेस पार्लियामेंट की कार्रवाई खुशउस्लूबी से चलाए जाने में ताउन करेंगे। రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు నిన్న సాయంత్రం ప్రధానమంత్రి ఇంటి దగ్గర చేసినటువంటి ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ లో 5 అంశాలు జితేంద్ర సింగ్ ఎవరైతే నిన్న చర్చలకు వచ్చిరో వారితో చర్చ చేయడం జరిగింది. అతను పార్లమెంటరీ అఫైర్స్ ఎంఓఎస్. చర్చల్లో ముఖ్యంగా గత పార్లమెంట్ సెషన్ నుంచి మేము ఏదైతే అడుగుతున్నామో పేపర్ లీకులకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ పేపర్ లీక్ల మీద డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది హౌస్ లో. దీని విషయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సమయం ఇచ్చి మాట్లాడించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది మాట్లాడిచ్చే ఉంటే గత సెషన్ నుంచి ఈ రోజు ఈ యొక్క ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. మూడో అంశం వచ్చి మొన్న 20వ తారీఖు నాడు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విద్యార్థులను అమానుషంగా కొట్టినటువంటి విషయాన్ని ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయించాలి. నాలుగోది, హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు దీని మీద అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. ఐదోది, హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఈ రోజు హౌస్ లోకి వచ్చి కూడా భారతదేశ ప్రజల ముందు మన జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ 5 డిమాండ్లను నిన్న రాహుల్ గాంధీ గారు పెట్టడం జరిగింది. ఈ 5 డిమాండ్లను కనుక ఈరోజు వాళ్ళు సభలోకి తీసుకురాకపోతే మేము ఎలాగో 10:30కు మేము నల్ల దుస్తులు ధరించి